హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లిఖిత వ్లాగ్స్. ఇంట్లోనే జున్ను పాలతో జున్ను అనేది పర్ఫెక్ట్ టేస్ట్తో పర్ఫెక్ట్గా వచ్చేలా అయితే చేసుకోవచ్చు. ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసండి. దీనికి కావాల్సినవి మిరియాలు, యాలక్కాయలు, అలాగే పంచదార కూడా ఒక స్పూన్ తీసుకున్నాను. సెంటు పొడి ఇవన్నీ అయితే మిక్సీలో అయితే ఆడేసుకోవాలి. చూడండి, మనకి పౌడర్ అనేది ఇలా మెత్తగా వచ్చేస్తుంది. మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను జున్ను పాలు 3 days పాలు అయితే తీసుకున్నాను. దానికైతే హాఫ్ గ్లాస్ అయితే పాలు తీసుకున్నాను, నార్మల్ పాలు. బెల్లాన్ని అయితే వేసుకున్నాను. కొద్దిమంది అయితే పంచదార కూడా కలిపి వేసుకోవచ్చు. బెల్లం అయితే టేస్ట్గా ఉంటుంది. హాఫ్ గ్లాస్ వరకు బెల్లం అయితే తీసుకున్నాను. ఇందాక ఆడబెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని అయితే కనుక ఇందులో వేసేసుకోండి. ఇలా సెంటు పొడి, యాలక్కాయలు, మిరియాలు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే కుక్ చేసుకోవడమే. మనం ఇడ్లీ పాత్ర ఉడికిస్తాం కదా, ఆ విధంగానే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 10 minutesలో అయితే మనకి జున్ను అనేది ఉడికిపోతుంది. మీడియం సైజులో అయితే పెట్టుకోండి. చూడండి, మనకి జున్ను అనేది రెడీ అయిపోయింది. ఇది చల్లారాక తింటేనే చాలా రుచిగా అనేది ఉంటుంది. చల్లారిపోయాక తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేసేయండి. జున్ను పాలతో ఇంట్లోనే జున్ను అనేది ఈజీగా చేసేయచ్చు. మీకు జున్ను పాలు లేకుండా కూడా ఎలా చేయాలో వీడియో కూడా పెడతాను, ఎవరికో కాదండి. చూడండి, అది కూడా ఎలా చేయాలనేది. చాలా రుచిగా ఉంటుంది. చాలామందికి సరిగ్గా రాదు ఇది. ఇలా కట్ చేసుకుని ఇలా స్లైడ్స్ని కట్ చేస్తే చూడండి ఎంత గట్టిగా అనేది ఉంటుందో. మరీ గట్టిగా కూడా బాగోదు. ఇలా మెత్తగా ఉంటేనే రుచిగా ఉంటుంది. గట్టిగా ఉంటే మనకి టేస్ట్ కూడా అనిపించదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.